రామయ్య ఇన్స్టిట్యూట్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో స్టూడెంట్స్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్ ని రూపొందించారు. పేషెంట్ కూడా హాస్పిటల్కి వెళ్లే సమయంలో వారు ఎంఆర్ఐ కానీ అట్లాగే స్కానింగ్ కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పేషెంట్లకు కొంత రేడియేషన్ కి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఎలాంటి రేడియేషన్ కి ఎఫెక్ట్ అవ్వకుండా 0% రేడియేషన్ తో దీన్ని స్కానింగ్ తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఇదంతా ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీరు ఏ ఇయర్ స్టూడెంట్? సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ నుంచి. ఈ ప్రాజెక్ట్ ఏంటి? సో మా ప్రాజెక్ట్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఆర్థరైటిస్ యూజింగ్ సర్ఫేస్ మౌంటెడ్ ఈఎంజీ సిగ్నల్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఇది వచ్చి ఈఎంజీ సెన్సర్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మాకి సెన్సర్ డేటా వస్తుంది ఈ మజిల్ నుంచి. ఈ మజిల్ నుంచి డేటా వచ్చి ఈ బోర్డ్ నుంచి ఆ డేటా యాంప్లిఫై అవుతుంది. సో ఈ మజిల్ నుంచి వచ్చే డేటా చాలా మైన్యూట్గా ఉంటుంది. సో మైన్యూట్గా ఉండే డేటాని ఇది యాంప్లిఫై చేసి మళ్ళీ దాన్ని డిజిటల్ సిగ్నల్గా కన్వర్ట్ చేసి ఈ బోర్డుకు పంపిస్తుంది. ఈ బోర్డులో మా డిఎల్ మోడల్ రన్ అవుతుంది. సో ఈ బోర్డులో 2 చిప్ ఉంటాయి. ఒకటి FPGA చిప్, ఒకటి వచ్చి ప్రాసెసింగ్ సిస్టమ్, ఆర్మ్ కార్టెక్స్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో మేము డిజైన్ చేసిన డిఎల్ మోడల్ వచ్చి CNN GRU అంటారు. సో CNN లేయర్స్ వచ్చి ఈ FPGA చిప్లో రన్ అవుతుంది. దాని తర్వాత GRU లేయర్స్ వచ్చి ఈ ప్రాసెసింగ్ సిస్టంలో రన్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే CNN లేయర్స్కి ఒకసారి ఈ సిగ్నల్స్ వచ్చిన తర్వాత ఆ సిగ్నల్స్ అని ప్రాసెస్ అయ్యి మా డిఎల్ లేయర్స్లో మేము ఎలా ట్రైన్ చేసామో అలా ప్రాసెస్ అయ్యి ఆ సిగ్నల్స్ నెక్స్ట్ GRU లేయర్స్కి వెళ్తుంది. ఆ GRU లేయర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్ జరిగి మనకి ఇక్కడ డిస్ప్లేలో అవుట్పుట్ వస్తుంది, పేషెంట్ హెల్దీనా లేదు ఎర్లీ అయినా అనేసి. సో మామూలుగా అయితే ఎంఆర్ఐ కానీ లేకపోతే స్కానింగ్ కానీ ఎక్స్రే వంటివి తీసినప్పుడు అవి ఏ ప్రాసెస్లో వర్క్ అవుతాయి? మీరు చేసిన దానికి ముందు ఓల్డ్ ఇప్పుడు ఉపయోగంలో ఉన్న వాటికి ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉంటుంది? సో మామూలుగా ఇప్పుడు ఎక్స్రే ఇలాంటివి అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తాం కదా, ఇప్పుడు డాక్టర్ మళ్ళీ ఎక్స్రేకి పంపిస్తారు, మళ్ళీ అది రేడియేషన్కి ఎక్స్పోజర్ ఇవన్నీ కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి కదా. సో ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ అన్ని తగ్గించి ఈ డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ సెన్సర్స్ ప్లేస్ చేసి ఆయనే చెప్తారు ఒక 1 minute 2 minutes మనకు ఉందా లేదా డిసార్డర్ అనేసి. సో ఇది రేడియేషన్ ఎంత ఉంటుందో అసలు రేడియేషన్ అనేది ఉండదా? దీంట్లో రేడియేషన్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది మేము కలెక్ట్ చేసిన డేటా. సో ఇక్కడ ఎర్లీ ఓఏ చూసారంటే ఆ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ యాంప్లిట్యూడ్ డిఫరెన్స్ ఉంది. అదే ఓఏలో చూసారంటే ఆ ఫ్రీక్వెన్సీ ఇంకా జాస్తి ఉంది. అదే నార్మల్లో చూసారంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది, ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్. సో ఈ బేసిస్ మీద మేము ఆ డిఎల్ మోడల్ని డిజైన్ చేసి డిటెక్షన్ చేస్తున్నాం. సో దీనికి ఇది మీరు ఫస్ట్ టైం చేశారా? దీనికి ఏమన్నా పేటెంట్ అలా ఏమన్నా? సో ఇది మేము చేసి ఉన్నాం. మా రీసెర్చ్ ప్రకారం ఏమంటే ఇది ఎక్కడ లేదు ఇలాంటి డివైస్. సో పేటెంట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాం, బట్ తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఉండిందంటే అప్పుడు పేటెంట్ విడ్రా అవును. బట్ మేము చేసిన రీసెర్చ్ వరకు ఈ లారిక్ డివైస్ లేదు. సో అది పేషెంట్ ఎవరన్నా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ తీసుకోవాలని చెప్తారు. దానికోసం మరో ప్రాంతానికి వెళ్ళి తీసుకొని వాళ్ళు వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే ఈ స్టూడెంట్స్ తయారు చేసిన ఈ టెక్నాలజీతో వారు అప్పుడే కూడా డాక్టర్ ఈ సెన్సార్స్ అనేది ప్లేస్ చేసి వెంటనే కూడా పేషెంట్ని చెక్ చేసే స్కానింగ్ కానీ ఎంఆర్ఐ కానీ వారి పరిస్థితిని చెక్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇది కొత్త